ఓట్ల కోసం సీట్ల కోసం ఉదయనిధి స్టాలిన్, రాహుల్ గాంధీ, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోలుస్తూ దాన్ని భూతద్దంలో వెతికినా కూడా లేకుండా తుడిచేస్తామంటూ పగటి కళ్ళగంటున్నారు. ఎవరు? ఈ లేకిముండా కొడుకులంతా కూడా. కానీ ఈ మూర్ఖులకు ఒక విషయం మాత్రం అస్సలు ఏ మాత్రం కూడా అర్థం కావడం లేదు. సనాతన ధర్మం అంటే నిన్న బుట్టి ఏదో రేపో మొన్నాడో అంతమైపోయేది కాదు. ఈ సృష్టి ఉన్నంత కాలం తల వంచకుండా నిలబడేటటువంటి ఒకే ఒక్క సత్యం. అవునా కాదా? ఇక్కడ మన తిండి తింటూ మన గడ్డపైన బతుకుతూ వీళ్ళంతా కూడా మన సంస్కృతిని తిడతా ఉంటే ఎక్కడో 7 సముద్రాల ఆవతలో ఉన్నటువంటి హాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయినటువంటి జూలియా రాబర్ట్స్ లాంటి వాళ్ళు నేను హిందూనైనందుకు గర్వపడుతున్నానని చెప్పేసి ప్రపంచం ముందే చాటి చెప్పింది. ప్రపంచానికి భగవద్గీత, వేదాలు, యోగా, ధ్యానం, ఆయుర్వేదం లాంటి అమూల్యమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చింది మన సనాతన ధర్మమేనని చెప్పేసి విదేశీయులే చేతులు ఎత్తి మొక్కుతున్నారు. ఇలాంటి వాళ్ళు ఒకరు కాదు, ఇద్దరు కాదు. గతంలో కూడా ఇలాంటి వాళ్ళు కొన్ని వందల మంది చెప్పారు. ఏది? హేమహేమీలు. ఈరోజు మన దేశంలో నరేంద్ర మోడీ లాంటి గట్టి జాతీయవాద నాయకుడు ఉన్నాడు కాబట్టి కాశీ నుంచి అయోధ్య దాకా, అమెరికా నుంచి అరబ్ దేశాల దాకా మన సనాతన జెండా గాల్లో గర్వంగా రెపరెపలాడుతుంది. ఇవాళ ప్రపంచమంతా కూడా మన యోగాను, మన ఆయుర్వేదాన్ని నెత్తిన పెట్టుకొని సనాతన మార్గం వైపు అడుగులు వేస్తుంది. ఇలాంటి టైంలో మన సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామంటూ రొమ్ము విరుచుకొని చెప్తున్నటువంటి ఈ ఉదయనిధి స్టాలిన్, రాహుల్ గాంధీ, అదేవిధంగా వాడు బొకడాగాడు ఉన్నాడు కదా ప్రకాష్ రాజ్ అని చెప్పేసి, ఇలాంటి వాళ్లకు కాలమే గట్టిగా అయితే సమాధానం చెప్తుంది. మన నరాల్లో దేశభక్తి, హిందుత్వం అనేటివి ఉన్నాయి. మన సంస్కృతిని, మన ధర్మాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఒక యోధుడిలాగా ముందుకు రావాలా.